Dear students, in this class I am going to explain you refraction of light. కాంతి వక్రీభవనం గురించి తెలుసుకుందాం. సో ఇంతకుముందు క్లాస్లో మనం కాంతి యొక్క పరావర్తనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబి అనేది ఒక రెండు తలాలను వేరు చేస్తున్న ఒక సరిహద్దు. ఏబి ఈజ్ ఏ వన్ ఇంటర్ఫేస్ ఆర్ బౌండరీ సపరేటింగ్ టూ మీడియా. హియర్ ద మీడియాస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ N1 and N2. So N1 and N2 are called a refractive index. So N1 and N2 are called refractive indices. తెలుగులో వీటిని ఏమంటారంటే వక్రీభవన గుణకాలు అంటారు. సో రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ టూ మీడియా హియర్. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం ఎన్తో ఇండికేట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటంటే, సో ఎన్ ఈక్వల్ టు అబ్జల్యూట్ డెఫినేషన్ అంటాం దీన్ని. Velocity of light in vacuum divided by velocity of light in medium. సో ఇది వక్రీభవన గుణకం యొక్క నిర్వచనం అండి. ఏం నిర్వచనం అంటే, ఇక్కడ ఇది శూన్యంలో కాంతి వేగానికి మరియు యానకంలోని కాంతి వేగానికి గల మధ్య నిష్పత్తిని మనం వక్రీభవన గుణకం అంటాం. ఇక్కడ ఏబి అనేది రెండు యానకాలను వేరు చేస్తున్న సరిహద్దు. దీనిపై ఒక కాంతి కిరణం, దీన్ని నేను ఐఆర్ అంటాను. ఐఆర్ అంటే ఇన్సిడెంట్ రే, అంటే పతన కిరణం. ఇది పతనమైంది. ఇది ఆర్ఆర్ అంటే దీన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం, వక్రీభవన కిరణం. సో ఏబి వద్ద పతనమైనప్పుడు అది ఏమైందంటే, ఇక్కడ ఎన్ అనేది ఆ బిందువు వద్ద గీసిన నార్మల్. So n is a perpendicular drawn at the point of incidence. So after the incident, what happened? If you see, the light ray has bent and it traveled. So this I is the angle of incident, R is the angle of refraction. So this phenomena, this bending is called as here what we can call as refraction. So what is the definition of refraction? Refraction means what here? So the bending of light ray at an interface separating two media is called as refraction. రెండు సరిహద్దులను వేరు చేసే ఒక తలం వద్ద కాంతి కిరణం వంగి ప్రయాణించడాన్ని మనం వక్రీభవనం అంటాం. మళ్ళీ చెప్తున్నాను, రెండు యానకాలను వేరు చేసే సరిహద్దు వద్ద కాంతి కిరణం వంగి ప్రయాణించడాన్ని మనం ఇక్కడ వక్రీభవనం అంటాం. ద బెండింగ్ ఆఫ్ లైట్ రే అట్ ఎన్ ఇంటర్ఫేస్ సెపరేటింగ్ టూ మీడియా ఈస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చూడండి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూడండి. ఒకవేళ if n2 greater than n1, ఒకవేళ n2 greater than n1, then ఏమైందంటే ఇక్కడ r will be less than I and the light ray bends towards the normal. ఒకవేళ n2 విలువ n1 కంటే పెద్దదైతే కాంతి కిరణం లంబానికి దగ్గరగా వంగుతుంది. ఒకవేళ if n2 is less than n1, then r will be greater than I. You can see in this figure here. ఇక్కడ ఏమవుతుందో మీరు గమనించండి. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద లైట్ రే ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ది నార్మల్. సో ఇక్కడ ఆర్ అనేది ఐ కంటే ఎక్కువ ఉంది. వక్రీభవనం తర్వాత కాంతి కిరణం అనేది ఏమైందంటే లంబానికి దూరంగా వంగుతుంది. సో వక్రీభవన గుణకం ఆధారంగా మనము ఈ బెండింగ్ అనేది మనం నిర్ణయించవచ్చు. దట్ మీన్స్ ద బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్ డిపెండ్స్ ఆన్ the value of refractive index. So this refractive index, based on the refractive index, we can decide the nature of the light ray. That means whether it is a rarer medium or denser medium. ఈ వక్రీభవన గుణకం ఆధారంగా మనం యానకాలను మనం వర్గీకరించవచ్చు. అది ఒక విరళ యానకమా లేదా సాంద్రతర యానకమా అని. సో ఇక్కడ ఆప్టికల్లీ డెన్సివ్ ఆర్ ఆప్టికల్లీ రేరర్ మీన్స్ you should not be confused with mass density. That means generally what we write density equal to we write mass by value in normal terminology. This is called mass density. దీన్ని మనం ఏమంటామంటే ద్రవ్యరాశి సాంద్రత అంటాం. దీని తెలుగులో ద్రవ్యరాశి బై ఘనపరిమాణాన్ని ద్రవ్యరాశి సాంద్రత అంటాం. ఈ ద్రవ్యరాశి సాంద్రతకి మరియు ఈ ఆప్టికల్ అంటే దృశ్య సాంద్రత అంటాం దీన్ని. ఈ దృశ్య సాంద్రతకి చాలా భేదం ఉందండి. ఎందుకంటే ఈ ఆప్టికల్
మాస్ మామూలుగా ద్రవ్యరాశి సాంద్రత అంటేనేమో ద్రవ్యరాశిపై ఘనపరిమాణం రాస్తాం. కానీ దృశ్య సాంద్రత అనేది ఇక్కడ వక్రీభవన గుణకం విలువ మీద ఆధారపడుతుంది. ఈ వక్రీభవన గుణకం విలువ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఆప్టికల్లీ డెన్సిటీ అంటే దృశ్య సాంద్రత ఎక్కువ ఉందంటాం, లేకపోతే తక్కువ ఉందనడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ట్రై టు అండర్స్టాండ్ హియర్ మాస్ డెన్సిటీ is different from optical density. Mass density means simply mass by volume, but optical density means what here? The refractive index value. So more refractive index means more denser is the medium. So try to understand what I am going to tell you here. For example, if you take water and turpentine. సో ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ మరియు టర్పెంటైన్ తీసుకున్నట్లయితే మాస్ డెన్సిటీ తీసుకుంటే వాటర్కి మాస్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, టర్పెంటైన్కి తక్కువ ఉంటుంది. మాస్ డెన్సిటీ అంటే ద్రవ్యరాశి సాంద్రత తీసుకుంటే వాటర్కి నీటికి ఎక్కువ ఉంటుంది, టర్పెంటైన్కి తక్కువ ఉంటుంది. అదే ఆప్టికల్ డెన్సిటీ తీసుకున్నప్పుడు టర్పెంటైన్కి ఎక్కువ ఉంటుంది, మా వాటర్కి తక్కువ ఉంటుంది. సో దీనివల్ల మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ద్రవ్యరాశి సాంద్రత మరియు దృశ్య సాంద్రత అనేవి రెండు చాలా డిఫరెంట్ అండి. అవి దాని యొక్క ద్రవ్యరాశి మీద కానీ ఘనపరిమాణం మీద ఆధారపడవు. సో రిమెంబర్ స్టూడెంట్స్, మాస్ డెన్సిటీ అండ్ ఆప్టికల్ డెన్సిటీ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. That does not depends on mass and volume here. So this mass density depends on mass and volume, but optical density does not depends. Water and turpentine, if you see, water is have more mass denser than turpentine, but optically turpentine is denser than water. That means turpentine refractive index is more than water. Okay, so ఇది మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ 2 మార్క్స్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ద్రవ్యరాశి సాంద్రత మరియు దృశ్య సాంద్రతల మధ్య వ్యత్యాసం అంటే మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మరి ఇక్కడ కొంతమంది అడగవచ్చు, సార్ మరి ఆప్టికల్ డెన్సిటీకి ఏమైనా ఫార్ములా ఉందా అంటే, ఆప్టికల్ డెన్సిటీకి ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ రాయడం జరిగిందండి. సో ఆప్టికల్ డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే, సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగాన్ని మనం ఇక్కడ ఆప్టికల్ డెన్సిటీ లేదా దృశ్య సాంద్రత అంటాం. మాస్ డెన్సిటీ అంటే మాత్రం మాస్ బై వాల్యూమ్. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. సో ఇది దీని యొక్క డిఫరెన్సెస్. దీని తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ హియర్ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. వక్రీభవన నియమాలు. సో మనం కాంతి పరావర్తనలో చూసిన విధంగానే ఇక్కడ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సో దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్. అనగా మీరు గమనించండి, ఇక్కడ పతన కోణము, వక్రీభవన కోణం మరియు నార్మల్ ఒకే తలంలో ఉంటాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ లైస్ ఆన్ సేమ్ ప్లేన్. హౌ టు అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ ఇన్ సేమ్ ప్లేన్? ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు డ్రా దెమ్ ఆన్ ఏ సేమ్ పేపర్, దే ఆర్ సెడ్ టు బి కోప్లేనార్. ఈ మూడింటిని కనుక మీరు ఒకే పేపర్ మీద కనుక రాయగలిగినట్లయితే ఈ మూడు కూడా ఒకే తలంలో ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రిఫ్రాక్షన్ ఒబేస్ refraction obeys that it is sine of angle of incident, ratio of sine of angle of incident and ratio of sine of angle of refraction. That is, you can write n1 sin I is equal to n2 sin R. So this is called as Snell's law. దీన్ని మనం స్నెల్ నియమం అంటామండి. ఈ స్నెల్స్ లాని ఈ వక్రీభవనం అనేది ఒబే చేస్తుంది, పాటిస్తుంది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ n2/n1 ఈక్వల్ టు sin I/sin R అని రాస్తాం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మరొక విధంగా దీన్ని ఇట్లా రాస్తామండి, n21 ఈక్వల్ టు sin I/sin R అని రాస్తాం. దీన్ని మనం స్నెల్ నియమం అంటాం. సో n21 అంటే అర్థం ఏంటంటే, n21 అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి,
N21 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేను RI అంటాను. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం టు విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. రిఫ్రాక్టివ్ విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. N21 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు మీడియం 1. ఒకవేళ మరి N12 అంటే అర్థం ఏంటి అంటే N12 అంటే ఇట్లా రాస్తామండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు మీడియం 2. ఓకే, సో ఇది నొటేషన్ ఇక్కడ. సో N21 ఈక్వల్ టు sin I బై sin R. దీన్ని మనం ఏమంటాం అంటే స్నెల్ నియమం అంటాం. N21 అంటే అర్థం ఏంటంటే మొదటి యానకం దృష్ట్యా రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం. N12 అంటే రెండవ యానకం దృష్ట్యా మొదటి యానకం యొక్క వక్రీభవన గుణకం అంటాం. ఒకవేళ మొదటి యానకం కనుక గాలి అయితే, సపోజ్ ఇఫ్ మీడియం 1 ఈజ్ ఎయిర్, ఎయిర్కి ఏముంటుందంటే N1 ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు N2ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం N అని రాయొచ్చు. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే N ఈక్వల్ టు sin I బై sin R అని రాస్తాం. దీన్ని సాధారణంగా మనం స్నెల్ నియమం లాగా ఉపయోగించడం జరుగుతుంది. N ఈక్వల్ టు sin I బై sin R. ఓకే, సో ఇది రిఫ్రాక్షన్ సంబంధించిన నిర్వచనం. సో ఇప్పుడు మనకి నొటేషన్ తెలిసింది కాబట్టి మనం కొన్ని ఇక్కడ ఒక నియమం రాసుకుందాం. మనం ఇక్కడ అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ N12 అంటే మనం ఏ విధంగా రాసినామండి, N21 అంటే ఏం రాసినాం మనం ఇక్కడ sin I బై sin R అని రాసినాం. మరి అదే N12 అంటే ఏ విధంగా రాస్తాం, sin R బై sin I అని రాస్తాం. అంటే N21 ఇంటూ N12 ఈక్వల్ టు ఏమవుతుంది 1. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే N21 ఈక్వల్ టు 1 బై N12. ఇది కేవలం రెండు మీడియంస్కే కాదండి, ఏవైనా తీసుకోవచ్చు. దట్ మీన్స్ ఇట్ కెన్ బి అప్లికబుల్ నాట్ ఓన్లీ ఫర్ 2, ఇట్ కెన్ బి అప్లికబుల్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ మీడియా. సపోజ్ we have 3 refractive indices, for example N12, N23 and N31. N12 అంటే ఏంది, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 విత్ రెస్పెక్ట్ టు 2, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2 విత్ రెస్పెక్ట్ టు 3, ఇక్కడ ఏంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 3 విత్ రెస్పెక్ట్ టు 1. అప్పుడు ఏ విధంగా రాయొచ్చు అంటే N12 ఇంటూ N23 ఇంటూ N31 ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సబిలిటీ అంటాం. ఓకే, సో ఇది దీని యొక్క నిర్వచనం. అదేవిధంగా లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. మరి రిఫ్రాక్షన్ గురించి మరికొన్ని విషయాలు మనం చెప్తున్నాను ఇక్కడ. సో దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, మనకి సాధారణంగా మనం ఆకాశంలో చూసినప్పుడు ఏమైందంటే స్టార్స్ అనేవి ట్వింక్లింగ్ అవుతుంటాయి. సో ట్వింక్లింగ్ అంటే మెరుస్తుంటాయి. ఆకాశంలో నక్షత్రాలు అనేవి మెరుస్తుంటాయి. ఎందుకు మెరుస్తుంటే దీనికి కారణం ఏమిటి అంటే, మనకి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కమింగ్ ఫ్రమ్ ద స్టార్స్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. సో దీన్ని ఏమి రాయొచ్చు ఇక్కడ మనం ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ అంటే నక్షత్రాలు మినుకు మనడం. నక్షత్రాలు మినుకు మన ఎందుకంటాయంటే వాతావరణంలో జరిగే వక్రీభవనం వలన వాటి యొక్క కాంతి వక్రీభవనం చెంది ఆ విధంగా మెరుస్తుంటాయి. రెండవది ఏంటంటే, మనం ఏదైనా ఒక ట్యాంకును చూసినట్లయితే, ట్యాంకును చూసినట్లయితే దాని యొక్క అడుగు భాగం పైకి లేచినట్టు కనిపిస్తుంది. ఇఫ్ యూ సీ ద ట్యాంక్ కంటైనింగ్ వాటర్, ద బాటమ్ అపియర్స్ టు బి రేజ్డ్. సో బాటమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ అపియర్స్ టు బి రేజ్డ్. బాటమ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ appears to be raised. సో ఇంకొకటి ఏంటంటే, ఏదైనా స్టిక్ని మనం బకెట్లో వాటర్ ఉన్న దాంట్లో పెడితే ఆ రెండు వాటర్ బకెట్ ఇంటర్ఫేస్ దగ్గర ఏమైందంటే ఆ స్టిక్ విరిగినట్లు అంటే బెండ్ అయినట్లు కనబడుతుంది. సో ద బెండింగ్ ఆఫ్ స్టిక్ ప్లేస్డ్ ఇన్ ఎ బకెట్ కంటైనింగ్ వాటర్. సో బెండింగ్ ఆఫ్ స్టిక్.
అండ్ ఇంకొక ముఖ్యమైన చెప్తున్న ఇక్కడ అదేంటంటే ఇంక్రీజ్ ఆఫ్ డే డ్యూరేషన్ బై 4 minutes. Increase of day duration by 4 minutes. సో మనకి పగటి పూట సమయం 4 నిమిషాలు పెరగడానికి కారణం కూడా ఈ వక్రీభవనం అవుతుంది. సో దీన్ని ఒకసారి వివరిస్తాను నేను. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్.
సో నెక్స్ట్ టాపిక్ పేరు మనకి ఇక్కడ సందిగ్ధ కోణం క్రిటికల్ యాంగిల్. So if you observe here, the light ray is going from denser medium to rarer medium, so different angles are seen here. So this is the first one, you can see. So this is second one, and here is the third one, here is the fourth one here. The first ray is going from denser to rarer, so this angle of incidence and this is angle of refraction, which is more, and here this is angle of incidence slightly increased, but here it is increased further. Here the angle of incidence increased further, but now the angle of refraction is becoming 90 degrees here. So that means the light ray is passing along the surface here, and the corresponding angle in the denser medium is called as here critical angle here. So what happening here, the light ray is going from denser to rarer medium. The angle of incidence for which the angle of refraction becomes 90 degrees is called as critical angle. I'm repeating once again. When light ray is going from denser to rarer medium, the angle of incidence C for which the angle of refraction becomes 90 degrees is called as critical angle. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ కాంతి కిరణాలు సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి వెళ్తున్నవి. సో ఒక్కొక్క కిరణాన్ని గమనించండి. ఇక్కడ కోణం తక్కువ ఉంది, ఇక్కడ వక్రీభవన కోణం ఎక్కువ ఉంది. ఇక్కడ కోణాన్ని కొద్దిగా పెంచితే వక్రీభవన కోణం మరింత పెరిగింది. ఇక్కడ పతన కోణాన్ని మరింత పెంచినప్పుడు వక్రీభవన కోణం వచ్చేసి 90 డిగ్రీలు అయింది. సో ఈ 90 డిగ్రీలు కావడానికి అవసరమయ్యి పతన కోణాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే సందిగ్ధ కోణం అంటాం. సో ఇది ఎప్పుడు సంభవిస్తుంది అంటే కాంతి కిరణం సాంద్రతర నుంచి వెళ్ళి విరళ యానకంలోకి ప్రవేశించేటప్పుడు. కాబట్టి దీని నిర్వచనం ఏ విధంగా చెప్పచ్చు అంటే, కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రవేశించేటప్పుడు వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవ్వడానికి కావలసిన పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటాం. సో ఇది దేని సందిగ్ధ కోణం అంటే సాంద్రతర యానకం యొక్క సందిగ్ధ కోణం విరళ యానకం దృష్ట్యా, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం విత్ రెస్పెక్ట్ టు రేరర్ మీడియం. సో ఇది సాంద్రతర నుంచి విరళకు వస్తుంది కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ మనం ఇక్కడ దీన్ని N12 అని రాయొచ్చు మనం ఇక్కడ. సో అదేమైంది మనకి ఇక్కడ లేదా N21 రాసినా కూడా నష్టమేం లేదు. ఇక్కడ కానీ N21 రాయాలంటే దీన్ని మనకు నిర్వచనం తెలుసు, N12 ఈక్వల్ N1/N21 కాబట్టి 1/N21 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం ఇక్కడ పతన కోణం sin C, వక్రీభవన కోణం ఎంత అంటే 90 degrees, that is angle of incidence is C and refraction angle is 90. Sin 90 is 1, so therefore it becomes what here sin C. So sin C equal to what is the formula, sin C equal to 1/N21 లేదా C equal to ఏం రాయొచ్చు అంటే sin inverse 1/N21. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డెన్సర్ మీడియం విత్ రెస్పెక్ట్ టు రేరర్ మీడియం. సో ఈ క్రిటికల్ యాంగిల్ అనేది డిపెండ్స్ ఆన్ ద నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇట్స్ వాల్యూ ఇస్ 49 degrees, ఫర్ గ్లాస్ ఇట్ ఈస్ అరౌండ్ 43 degrees, ఫర్ డైమండ్కి చాలా తక్కువ ఉంటుంది దీని విలువ, ఎందుకంటే డైమండ్ యొక్క ఎన్ విలువ చాలా ఎక్కువ కాబట్టి డైమండ్ క్రిటికల్ యాంగిల్ విలువ 24.4 degrees అంటే చాలా చాలా తక్కువ ఉన్న విలువ. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోండి, దీని అప్లికేషన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇది క్రిటికల్ యాంగిల్ అండ్ సందిగ్ధ కోణం అంటాం తెలుగులో. నెక్స్ట్ మరొక అనువర్తనం ఏంటంటే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నేను తెలుగులో దీన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారు, దీన్ని సింపుల్గా రాస్తున్నాను ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. నేను సింపుల్గా TIR అంట, దీన్ని TIR అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం. సంపూర్ణాంతర పరావర్తనం. సో మీరు ఇక్కడ ఈ ఫిగర్ని గమనించినట్లయితే ప్రతి వక్రీభవనానికి కొంత కాంతి పరావర్తనం కూడా చెందింది. సో ఇక్కడ మాత్రం ఆ ఛాన్స్ లేదు ఇక్కడ. కానీ నాలుగోది చూసినట్లయితే మీరు ఇక్కడ ఏమైంది, ఈ యాంగిల్ ఏదైతే ఉందో అది క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం కంటే ఎక్కువ ఉంది. సో ఎక్కువ ఉన్నప్పుడు మరి వక్రీభవన కోణం ఆల్రెడీ 90 డిగ్రీలు వచ్చింది, అదే మ్యాక్సిమం, అదే గరిష్టం ఆ యానకంలో, అంతకంటే ఎక్కువ ఛాన్స్ లేదు. కాబట్టి ఏమైందంటే అది వక్రీభవనానికి బదులు పూర్తిగా పరావర్తనం చెందింది. సో ఈ దృగ్విషయాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. సో అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ కేర్ఫుల్లీ,
For each refraction here there is a light coming, some light is reflected also. At third case there is no chance, but at the fourth case you see the angle is greater than critical angle, so there is no scope for the light to become more than this, because already 90 degrees maximum angle is over. So it has no other option, instead it reflects back. Instead of refraction, it reflects back into the same denser medium, and this phenomena is called as total internal reflection. So what we can say, so from where to where the light is going? The light is going from denser to rarer. What is the condition? The condition is angle of incident must be greater than critical angle. Then what happens? The light ray reflects back into the denser medium. This phenomena is called total internal reflection. So how we can say definition? When the light ray is going from denser to rarer medium, if the angle of incident is greater than critical angle, the ray totally turns back into the denser medium or reflects back into the rarer denser medium, and this phenomena is called as here total internal reflection. కాంతి కిరణం సాంద్రతర యానకం నుండి విరళ యానకంలోకి ప్రవేశించేటప్పుడు పతన కోణం సందిగ్ధ కోణం కంటే ఎక్కువైతే ఆ కిరణం పూర్తిగా సాంద్రతర యానకంలోకి పరావర్తనం చెందుతుంది. దీనినే మనం సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. సంపూర్ణాంతర పరావర్తనం అంటాం. ఇది చాలా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇది మన నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో దీన్ని చూడడం జరుగుతుంది. వాటిని నేను ఇప్పుడు వివరిస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్. 2 and 4 మార్క్స్కి రెండు కలిపి అడిగితే 4 మార్క్స్ అడుగుతుంది, ఒకటి అడిగితే 2 మార్క్స్. ఈ ఫిగర్ ఖచ్చితంగా మీరు గీయాల్సి ఉంటుంది సందిగ్ధ కోణానికి మరియు సంపూర్ణాంతర పరావర్తనం కోసం. ఓకే, నౌ లిజన్ స్టూడెంట్స్, let us go for applications of total internal reflection. సో సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనాల్లో మొట్టమొదటిది మీరేజ్. దీన్ని మనం ఇక్కడ ఎండ మావులు అంటాం తెలుగులో. సో ఇది సాధారణంగా మనకి కనిపించే ఒక భ్రమ, ఒక భ్రాంతి. ఇట్స్ అన్ ఇల్యూషన్. సో సమ్మర్లో ఏమైందంటే మనకి సాధారణంగా సో ద టాప్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ బికమ్స్ హాట్ బట్ ద అప్పర్ లేయర్స్ ఆర్ కోల్డ్. సో వాట్ హ్యాపెన్స్ హియర్? So that bottom layers are rarer and the upper layers are denser. So when the sunlight comes like this here, it bends and finally it undergoes TIR and reaches to I. So if you see the direct sunlight and the reflected light, so the reflected light has all the characters coming from the light from a water. So hence it appears that there is a water at distant place, but when you go there, nothing will be there. సో ఎండాకాలం ఏమవుతుందంటే మామూలుగా భూమి ఉపరితలంపై ఉన్నటువంటి గాలి వేడెక్కుతుంది, పైన ఉన్న గాలి మాత్రం చల్లగా ఉంటుంది. కావున భూ ఉపరితలంపై ఉన్న గాలి విరళ యానకం అవుతుంది, పైన ఉన్నది మనకి ఇక్కడ అది సాంద్రతర యానకం లాగా ప్రవర్తిస్తుంది. సో ఎప్పుడైతే కాంతి కిరణాలు వస్తాయో అవి మరి సాంద్రతర నుంచి విరళకు వస్తూ ప్రతి లేయర్ దగ్గర ప్రతి పొర వద్ద వంగి ప్రయాణిస్తూ చివరికి ఈ విధంగా మనకు మొత్తానికి సంపూర్ణాంతర పరావర్తనం జరిగి మన కంటిని చేరడం జరుగుతుంది. ఇలా చేరినప్పుడు ఏవైతే కిరణాలు మనం చేరుతాయో అవి ఒక నీటి ఉపరితలం నుంచి వచ్చినటువంటి కాంతిని పోలి ఉంటాయి. కాబట్టి మనకు అక్కడ వాటర్ ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే మాత్రం అక్కడ ఎటువంటి వాటర్ ఉండదు. ఇది కేవలం ఒక భ్రాంతి మాత్రమే. దీనికి కారణం ఏంటంటే సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. So students, another application of this total internal reflection is brilliance of diamond. వజ్రం మెరవడం. సో వజ్రం ఎందుకు మెరుస్తుంది అంటే వజ్రం యొక్క క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణం చాలా తక్కువ అండి, 24.4. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే తెల్లని కాంతి లోపల ప్రవేశిస్తుందో లోపల అనేక సంపూర్ణాంతర పరావర్తనాలు చెందడం వల్ల మనకు అది మెరుస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ అది ఒక స్వయం ప్రకాశిత వస్తువు అయితే కాదు. స్టూడెంట్స్, హియర్ brilliance of diamond is because of what here total internal reflection, since its critical angle is very small, which is 24.4 degrees. Due to this, when white light enters a diamond, it undergoes multiple internal reflection due to TIR, and hence it appears shining, but it's not a self-luminous body. It is due to what here the TIR. Okay, so this is another application of what here total internal reflection. సో మరొక అనువర్తనం ఏంటంటే ఇక్కడ ఆప్టికల్ ఫైబర్. అనదర్ అప్లికేషన్ ఆఫ్ TIR ఇస్ ఆప్టికల్ ఫైబర్, దృశ్య తంతు అంటాం. సో దీంట్లో ముఖ్యంగా
రెండు భాగాలు ఉంటాయండి. వన్ ఈజ్ కాల్డ్ కోర్, అనదర్ వన్ ఈజ్ క్లాడింగ్. తెలుగులో కూడా అవే అంటారు ఇక్కడ. సో కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్. ఇక్కడ చూడండి, కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమైతుందంటే వెన్ ఎవర్ ఏ లైట్ రే ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఆప్టికల్ ఫైబర్ విత్ ఏ స్పెషల్ లాంచింగ్ యాంగిల్. ఒక కాంతి కిరణాన్ని కనుక మనం లోపలికి ప్రత్యేక కోణంతో లోపలికి ప్రవేశింపజేస్తే అది ఏమవుతుందంటే ఇక్కడ దాని యొక్క పతన కోణం అనేది సందిగ్ధ కోణం కంటే ఎక్కువ అయ్యే విధంగా ఈ లాంచింగ్ యాంగిల్ని సెట్ చేయడం జరుగుతుంది. సో దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎట్ ద కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ ఈజ్ మేడ్ such that it is greater than critical angle of these two, and in such a way the launching angle is made. So here it undergoes what here TIR, and again here it undergoes TIR, here it undergoes TIR. Like that the TIR takes place at every point, and the light goes from one end to another end with the speed of the light. Remember, speed of light is the highest ever seen on the universe here, which is 3 lakh kilometer per second. So in this way the light pulse can be sent from one end to the other end of the core with a fraction of second, and not only this one, you can send as many signals as you want without overlapping of this light pulses here. So this is a revolution came in that communication world because of this optical fiber cables here. ఈ ఆప్టికల్ దృశ్య తంతువులు వచ్చిన తర్వాతనే మనకి ఈ కమ్యూనికేషన్ రంగంలో, సమాచార రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే సమాచారాన్ని వేగంగా మనం ఒక చివరి నుంచి మరొక చివరికి పంపించవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నుంచి ఒక కాంతి కిరణాన్ని పంపిస్తే అది కాంతి వేగంతో మరొక చివరికి చేరడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రతి పతనం వద్ద అది సంపూర్ణ అంతర పరావర్తనం చెందడం. సో ఇది కూడా ఒక సంపూర్ణ అంతర పరావర్తనం యొక్క ఒక మంచి అనువర్తనం. సో దీన్ని మనం నిత్య జీవితంలో అనేక చోట్ల మనం ఉపయోగిస్తున్నాం. ఇది చాలా ఉపయోగకరమైనది. సో స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ రిఫ్రాక్షన్ ఎట్ స్పెరికల్ సర్ఫేస్ ఇయర్. సో గోళాకార తలం వద్ద వక్రీభవనానికి సూత్రం మనం రాబట్టబోతున్నాం. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి అనేది ఒక వక్రతలం. ఇది N1 N2 అనే రెండు యానకాలను వేరు చేస్తుంది. P అనే దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము దీని కేంద్రంలా తీసుకుంటున్నాం ఇక్కడ. సో స్పెరికల్ సర్ఫేస్ యొక్క కేంద్రంలా తీసుకుంటున్నాం. O అనేది వస్తువు యొక్క స్థానం, దీని నుంచి వెలువడిన కిరణాలు ఇక్కడ పతనం చెందినవి, దీన్ని మనం M అనుకుందాం. సో ఇక్కడ అవి వక్రీభవనం చెంది దాని యొక్క ప్రతిబింబాన్ని I వద్ద ఏర్పరిచినవి. కన్సిడర్ AB is a one spherical surface separating two media of refractive indices N1 and N2. O is the position of the object, rays goes and incident at M, the image is formed at I, object distance U, image distance V, C is the center of curvature, R is the radius of curvature. So దీన్ని మనం M అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏం కావాలంటే దీని ఫార్ములా కోసం మనం ఏం చేస్తున్నామంటే మొదట మీరు గమనించండి, ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇక్కడ దీన్ని బీటా అనుకున్నాం, దీన్ని మనం గామా అనుకోవడం జరిగింది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి I ఈక్వల్ టు మనం ఏం రాద్దాం. సో ఈ ట్రయాంగిల్ మీరు గమనిస్తే పెద్ద ట్రయాంగిల్ OMI, సో దీన్ని నేను H అనుకుంటాను ఇక్కడ దీన్ని. ఓకే, సో ఇక్కడ ట్రయాంగిల్ OMIలో సో వాట్ వీ కెన్ రైట్ హియర్, I is the exterior angle. So exterior angle means what we can write here, exterior angle equal to sum of the two opposite interior angles. So we can follow the same. So in triangle OMI, what is exterior angle? I equal to, we can write interior angles alpha and gamma here. So alpha and in triangle OMC, better to write. In triangle OMC, I equal to, I can write alpha plus beta. Okay, so in triangle CMI, what is exterior angle? Beta equal to R plus gamma. So beta equal to R plus gamma, but I want R here. So R equal to మనం ఏం రాయొచ్చు అంటే బీటా మైనస్ గామా రాయొచ్చు.
సో మనకి I విలువ మరియు R విలువ రావడం జరిగింది. సో దీని తర్వాత మనము స్నెల్ నియమాన్ని మనం అప్లై చేద్దాం. సో స్నెల్ నియమం ఏంటి ఇక్కడ మనకి? స్నెల్ నియమం సో మ్యూ n1 sin I ఈక్వల్ టు n2 sin R. గుర్తుపెట్టుకోండి, దీన్ని n అంటారు, కొన్నిసార్లు మ్యూ కూడా రాయడం జరుగుతుంది, బట్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఫర్ స్మాల్ యాంగిల్స్, ఈ లెసన్ మొత్తంలో కూడా మనం ఏం చేస్తామంటే స్మాల్ యాంగిల్సే తీసుకోవడం జరుగుతుంది. సో sin I విల్ బీ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు I అండ్ sin R ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు R అని రాస్తాం మనం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఫార్ములా? n1I ఈక్వల్ టు n2R. I అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక విలువ ఉందండి. సో దిస్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో n1 ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు n2 బీటా మైనస్ గామా. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. మనం ఇప్పుడు ఆల్ఫా బీటా గామా విలువల్ని మనం ఫిగర్ నుండి రాద్దాం. సో జాగ్రత్తగా గమనించండి. సో ఆల్ఫా అంటే మనం ట్యాన్ ఆల్ఫా రాస్తాం, బీటా అంటే ట్యాన్ బీటా రాస్తాం, గామా అంటే ట్యాన్ గామా రాస్తాం. సో ట్యాన్ ఆల్ఫా ఈక్వల్ టు ఏముంటుంది? హెచ్ బై యు. యు ఈజ్ మైనస్ యు, ఎందుకంటే ఇట్ ఈజ్ అపోజిట్ టు ఇన్సిడెంట్ రే, పతన కిరణ దిశకు వ్యతిరేకం కాబట్టి ఇది మైనస్ ఉంటుంది. అట్లాగే మనకి బీటా అంటే ఏం రాస్తామంటే హెచ్ బై ఆర్ రాస్తాం, ప్లస్ ఆర్ రాస్తాం, ఎందుకంటే ఈ లెంత్ అనేది ఇన్సిడెంట్ రే డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆర్ పాజిటివ్. గామా అంటే ఏం రాస్తామంటే హెచ్ బై ప్లస్ బి రాస్తాం, ఎందుకంటే ఇది పతన కిరణ దిశలోనే ఉంది కాబట్టి. ఓకే, సో వాట్ ఐఎమ్ రైటింగ్? ఫర్ స్మాల్ యాంగిల్స్ alpha is approximately equal to tan alpha equal to h by minus u, and beta is approximately equal to tan beta equal to h by r, and gamma is approximately equal to tan gamma which is h by v. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం ఇక్కడ. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో n1 ఆల్ఫా అంటే మనకి ఏముంది? హెచ్ బై మైనస్ యు. బీటా అంటే ఏముంది మనకి ఇక్కడ? హెచ్ బై ఆర్ ఈక్వల్ టు n2 ఆఫ్ బీటా అంటే మళ్ళీ మనకి ఏముంది? హెచ్ బై ఆర్ మైనస్ ఇది ఏముంది? హెచ్ బై వి. ఓకే, సో రీఅరేంజ్ చేద్దాం, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ n2 బై వి ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో వీ కెన్ రైట్ n2 బై వి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది n1 బై యూ, సో ఐ కెన్ రైట్ n1 బై యూ. అండ్ ఇక్కడ ఏం మిగిలింది మనకి? ఇక్కడ ఒక n1 బై ఆర్, అక్కడికి అటు వెళ్తే మైనస్ అవుతుంది, ఇదేమో ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? n2 మైనస్ n1 డివైడెడ్ బై ఆర్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హియర్ రిఫ్రాక్షన్ ఫార్ములా. దిస్ ఈజ్ కాల్డ్ హియర్ రిఫ్రాక్షన్ ఫార్ములా. దీన్ని మనం వక్రీభవన సూత్రం అనడం జరుగుతుంది ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఫార్ములా. రిఫ్రాక్షన్ ఫార్ములా, దీన్ని వక్రీభవన సూత్రం అంటారు. గుర్తుపెట్టుకోండి, though we derived this for convex surface and real image, but it can be applicable for concave surface as well as for virtual image. Okay, but we have to use proper sign convention while using this formula. So దీన్ని మనం వక్రతలాలు లేదా గోళాకార తలాల వద్ద వక్రీభవన సూత్రం లాగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ వక్రీభవనం.